మనం చాలాసార్లు చెప్పుకుంటూనే వచ్చాము, కొన్ని డిస్కషన్స్లో కూడా మాట్లాడుకున్నాము. ఈ కూటమికి ఎప్పుడు బీటలు వారతాయో తెలియదు. అప్పటి వరకు అంతా స్మూత్గానే నడుస్తుంది, కానీ ఒక్కసారి బీటలు వారితే పరిస్థితులు మారతాయి అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకోవటం జరిగింది. సో ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఒక గొప్ప స్థాయిలో చూడాలని జనసేన నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ చూస్తూ ఉంటారు. ఆయనకి ఏమాత్రం కొంచెం ఇబ్బంది కలిగించినా, ఆయనకు గౌరవం ఇవ్వట్లేదని వాళ్ళకి అనిపించిన, అమర్యాదగా చూస్తున్నారని అనిపించిన వెంటనే పరిస్థితులు మారిపోతాయి. సో ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నటువంటి అంశమే. ఇప్పుడు దీని గురించే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఒక ట్విట్టర్ వేదికగా టీడీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఒక పోస్ట్ వేయటం జరిగింది. ఈ పోస్ట్ సారాంశం ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, అటు చంద్రబాబు నాయుడికి ఇటు పవన్ కళ్యాణ్కి మధ్యలో విభేదాలు సృష్టించడానికి, అలాగే టీడీపీ జనసేన మధ్యలో చిచ్చు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని, యువగళం పేరుతోటి ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తుందని, వాస్తవానికి దానికి టీడీపీ పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశాడు కాబట్టి ఆ పేరు పెడితే అది టీడీపీ ఛానల్ అని చెప్పి భావిస్తారనేటువంటి ఉద్దేశంతో ఆ పేరు పెట్టారని, ఐపాక్ ఈ ఛానల్ని రన్ చేస్తుందని, దీంట్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా టీడీపీ ఏదో చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు పెడుతున్నారని, ఈ ఛానల్ టీడీపీ వాళ్ళది అని గనక నమ్మి జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు టీడీపీకి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని, సో ఈ రెండు పార్టీల మధ్యలో నాయకుల మధ్యలో చిచ్చు పెట్టేందుకు గాను పవన్ కళ్యాణ్ మీద దుష్ప్రచారాలు ఈ ఛానల్లో చేస్తున్నారని, కాబట్టి ఈ యువగళం అనేటువంటి టీవీని నమ్మవద్దు, ఈ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ని నమ్మవద్దు, దీనికి టీడీపీకి సంబంధం లేదు, ఇది వైసీపీ ద్వారా ఐపాక్ రన్ చేస్తున్నటువంటి ఒక ఫేక్ ఛానల్ అని చెప్పి ఈరోజు టీడీపీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా అప్పుడే ఇద్దరి మధ్యలో విభేదాలకు తావిచ్చేటువంటి అంశాలేవో జరుగుతున్నట్లుగా ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్లారిటీ ఎన్నాళ్ళు వెళ్తారో తెలియదు, ఎన్నాళ్ళు ఇదే క్లారిటీతో ముందుకు వెళ్తారో తెలియదు. ఇది ఎట్లా ఉందంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు చూడండి, ఆ టైప్లో ఎన్నాళ్ళు ఈ బంధం అలా అతుక్కుని ఉంటుందో తెలియదు. మరి పెవికల్ బంధం లాగా గట్టిగా ఉంటుందా లేదా అలా విరిగిపోయిద్దా, భవిష్యత్తులో చూడాలి మరి.